బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఎస్ఆర్హెచ్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతుంది. కొన్నేళ్లుగా ఇటు కావ్య అనిరుద్ధ్ ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు తాజాగా ఇటు ఐపీఎల్లో కూడా ఎస్ఆర్హెచ్కి అనిరుద్ధ్ ఒక స్పెషల్ సాంగ్ని కంపోజ్ చేయడంతో పెళ్లిపై ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. సోషల్ మీడియా మాధ్యమంలో అలాగే తమిళ్ మీడియా అంతా కూడా ఈ పెళ్లి వార్తలపైన జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు మ్యారేజ్ వార్తలపై ఇప్పటికీ కావ్య కానీ అలాగే అనిరుద్ధ్ వీరిద్దరు కూడా స్పందించలేదు. గతంలో 2025లో కూడా ఇలానే లాస్ వేగాస్ అలాగే కాలిఫోర్నియా ఈ పరిసర ప్రాంతాలు న్యూయార్క్ అండ్ లాస్ వేగాస్లో ఇద్దరు కలిసి కొంత టైం స్పెండ్ చేయడం, దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు నిజంగానే అనిరుద్ధ్ అలాగే కావ్య మారన్ వీరిద్దరు కూడా ఒక రిలేషన్షిప్లో ఉన్నారా, రానున్న కొన్ని రోజుల్లోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అన్నట్టు ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఫ్యాన్స్ కూడా అవుననే అంటున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మరి కాసేపట్లో నా కొలీగ్ జాయిన్ అవ్వబోతున్నాడు. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు గతంలో 2025లో ఇటు అనిరుద్ధ్ చాలా క్లియర్గా మ్యారేజా లోల్ చిల్అవుట్ గైస్ ప్లీజ్ స్టాప్ స్ప్రెడింగ్ రూమర్స్ అంటే గతంలో 2025లో ప్లీజ్ స్టాప్ స్ప్రెడింగ్ రూమర్స్ అంటూ ఇటు అనిరుద్ధ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో స్పందించాడు. కానీ ఈ మధ్య కాలంలో రిపోర్టర్స్ తనని అదే విషయాన్ని పెళ్ళికి నన్ను పిలుస్తున్నావా అంటూ ఒక రిపోర్టర్ అడిగినప్పుడు మళ్ళీనా అంటూ క్వశ్చన్ చేశాడు. అంతేకాని తోసిపుచ్చే ప్రయత్నం చేయలేదు. అదంతా రూమర్స్ అని అలాంటి మాటలు ఏమీ అనలేదు. మళ్ళీనా అని అన్నాడు అంతే తప్పించి ఆ విషయం కరెక్ట్ కాదు, నిజం లేదు దాంట్లో అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇటు ఎస్ఆర్హెచ్కి ఒక స్పెషల్ సాంగ్ అని కూడా మరి కావ్య మారన్ కోసమే ఆ సాంగ్ని కంపోజ్ చేశాడా, లేక ఇది జస్ట్ అనదర్ బిజినెస్ డీల్ అనుకోవాలా? దీనికి సంబంధించి కొంత సందిగ్ధం అయితే ఏర్పడింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీని గురించి చర్చ నడుస్తుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అనిరుద్ధ్ ఫ్యాన్స్ కూడా పెళ్ళి జరగబోతుందా, ఎప్పుడు పెళ్ళి, వీళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ ఉందా అని ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. వీరిద్దరికి సంబంధించిన సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోస్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు రీసెంట్ టైమ్స్లో 2025లో ఇటు న్యూయార్క్ లాస్ వేగాస్ ఈ రెండు ప్లేసెస్లో కూడా వీరిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోస్, ఆ టైమ్ లైన్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే అనిరుద్ధ్ తన అకౌంట్లో పోస్ట్ చేసిన ఫొటోస్, అటు కావ్య మారన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్, వీటన్నిటికీ కూడా ఒక్కసారిగా డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం ఫ్యాన్స్ చేస్తున్నారు. మరోపక్కన ఇటు యూకేకి సంబంధించిన ఒక వ్లాగర్ న్యూయార్క్లో ఇటు అనిరుద్ధ్ అలాగే కావ్య వీరిద్దరు కలిసి వింటర్ జాకెట్స్ వేసుకొని వీరిద్దరు కలిసి అక్కడ నడుస్తున్న వీడియోస్ని ఒక యూకే వ్లాగర్ తన యూట్యూబ్లో ఆ వీడియోస్ని అప్లోడ్ చేశాడు. ఫ్యాన్స్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. నెటిజన్స్ అందరూ కూడా లాస్ వేగాస్ ఇదే ప్రూఫ్, సీక్రెట్గా వీళ్ళు ఒక 1 year నుంచి డేట్ చేస్తున్నారు అంటూ ఇటు ఫ్యాన్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు విన్ విన్ సిట్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సౌత్ ఇండియన్ లెగసీస్ని కంటిన్యూ చేయడానికి ఇటు కావ్య ఒకసారి మనం చూస్తే సన్ నెట్వర్క్ అలాగే ఎస్ఆర్హెచ్ టీమ్ ఓనర్. మరో పక్కన ఇటు అనిరుద్ధ్ చూస్తే కనుక సూపర్ స్టార్ రజనీకాంత్కి సంబంధించిన రిలేషన్, మరో పక్కన సినిమా రాయల్టీ. ఒక వైరల్ ఫ్యాన్ అయితే కామెంట్ చేశాడు, ఇటు మారన్ గెట్టింగ్ ఇన్ టు రజనీ ఫ్యామిలీ, అనిరుద్ధ్ గెట్టింగ్ ఇన్ టు డిఎంకే ఫ్యామిలీ, విన్ విన్ సిట్యువేషన్. సో మొత్తానికైతే ఇటు డిఎంకే పార్టీ గురించి మాట్లాడుతున్నారు, ఇటు రజనీకాంత్ గురించి మాట్లాడుతున్నారు. కావ్య మారన్ రజనీ ఫ్యామిలీలో కలవబోతుంది, అలాగే అనిరుద్ధ్ డిఎంకే పార్టీలో కలవబోతున్నాడు అంటూ మొత్తానికైతే విన్ విన్ సిట్యువేషన్ అంటూ ఒక ఫ్యాన్ కూడా కామెంట్ చేశాడు. సో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనుకోవచ్చు. మరొక పక్కన ఇటు టారోట్ ప్రిడిక్షన్స్ కూడా కొంతమంది ముందు పెట్టే ప్రయత్నం చేశారు. అనిరుద్ధ్ ఫ్యూచర్ లవ్ దగ్గరలోనే ఉంది, తొందరలోనే అనిరుద్ధ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇటు టారోట్ ప్రిడిక్షన్స్ కూడా వస్తున్నాయి. మొత్తానికైతే కొంత అనిరుద్ధ్ నవ్వి మ్యారేజా చిల్ గైస్ అంటూ వెళ్ళిపోయిన ఆ కామెంట్స్ని ప్రస్తుతానికి ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు. తోసిపుచ్చే ప్రయత్నం అనిరుద్ధ్ చేస్తున్నట్టు, ఒక సంవత్సరం నుంచి ఇద్దరు కలిసి డేట్ చేస్తున్నట్టు. మరి లాస్ వేగాస్లో న్యూయార్క్లో ఇద్దరు కలిసి చట్టాపట్టలు వేసుకుంటూ ఇద్దరు కలిసి తిరుగుతున్న వీడియోస్ని ఒక యూకే బేస్డ్ వ్లాగర్
అప్లోడ్ చేశాడు. మరి దానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ కూడా ప్రస్తుతానికి అనిరుద్ధ్ కానీ అలాగే ఇటు కావ్య మారన్కి సంబంధించి వీరిద్దరు కూడా ఎలాంటి స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. నిజంగానే ఇటు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ అలాగే ఇటు మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ సెన్సేషన్, రాయల్టీ, సినిమా రాయల్టీ ఉన్న అనిరుద్ధ్ వీరిద్దరు కూడా మరి పెళ్లి చేసుకోబోతున్నారా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్, చెప్పండి, నిజంగానే ఇటు అనిరుద్ధ్ అలాగే కావ్య మారన్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఇటే ఒక విన్ విన్ సిచ్యువేషన్ అంటూ ఇటు సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? ఈ వార్తలకు సంబంధించి కొంత మేరకు నిజాలే అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుద్ధ్ అలాగే ఎస్ఆర్హెచ్ కి సంబంధించి ఫ్రాంచైజీగా ఓనర్ గా ఉన్న కావ్య దానికి సంబంధించి కూడా ఇద్దరు ఒకటవుతున్నారు, పెళ్లి పీటలు లేకపోతున్నారు అంటూ కూడా వస్తుంది. కొన్నేళ్లుగా కావ్య అనిరుద్ధ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఐపీఎల్ కూడా మరొక సీజన్ ప్రారంభం కాబోతోంది. సీజన్ కి వెళ్లే ముందు ఇలాంటి వార్తలు రావటం అంతా ఫ్యాన్స్ లో ఇటు మ్యూజిక్ తరపున ఫ్యాన్స్ అలాగే ఇటు క్రికెట్ తరపున ఫ్యాన్స్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా స్పెషల్ సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు ఈ పెళ్లి పైన కూడా ఇప్పుడు చర్చ తెర మీదకి వస్తుంది. ఈ పెళ్లి వార్తలకు సంబంధించి ఇప్పుడు తెలుగు మీడియాతో పాటు తమిళ మీడియాలో కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. వీళ్ళిద్దరు మ్యారేజ్ సంబంధించి వీరిద్దరు ప్రత్యేకంగా కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ సోషల్ మీడియా వేదికల పైన వీరిద్దరు ఒకటి కాబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు స్పష్టమైన సమాచారంతో నెటిజన్స్ కామెంట్స్ కూడా పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ ఇదే సక్సెస్ఫుల్ గా ఈ ట్రాక్ గా ఈ జోడీ కనుక ఒకటైతే సినీ అభిమానులు మ్యూజిక్ సంబంధించి అలాగే క్రికెట్ అభిమానులు క్రికెట్ సంబంధించి ఇద్దరు కూడా ఏకతాటికి వచ్చి ఇద్దరు కూడా ఒకటే అవకాశాలు ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీతో పాటు క్రికెట్ ఇండస్ట్రీకి కలిపే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయంటూ కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతోంది. కళ్యాణ్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి అయితే ఫ్యాన్స్ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు, కొన్ని కామెంట్స్, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. ఇటు రజనీకాంత్ ఫ్యామిలీ, ఇటు డిఎంకే ఫ్యామిలీ, ఇటు కావ్య మారన్ డిఎంకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఇటు అనిరుద్ధ్ రజనీకాంత్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. మొత్తానికైతే ఈ రెండు కలవబోతున్నాయి. ఒక బిజినెస్ టైకోన్, ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ లెజెండ్ అనొచ్చు. ఒక రకంగా వీరిద్దరూ కలవబోతున్నారు అంటూ ఇటు ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2025లో ఇద్దరు న్యూయార్క్ అలాగే లాస్ వేగాస్ ఈ ఏరియాస్లో, ఈ సిటీస్లో ఇద్దరు కలిసి, ఇద్దరు మాత్రమే ఇటు వింటర్ జాకెట్స్ వేసుకొని ఇద్దరికి మాత్రమే కలిసి తిరుగుతున్న ఆ విజువల్స్ని యూకేకి సంబంధించిన ఒక ఇండియన్ బ్లాగర్ తన యూట్యూబ్లో పెట్టడంతో మొత్తానికైతే సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. అప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఇటు అనిరుద్ధ్ వీటన్నిటిని తోసిపుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఇటు ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి, పెళ్ళికి ఎప్పుడు పిలుస్తున్నారని ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి మాత్రం దాని గురించి చెప్పలేని ఇప్పుడు అంటూ, అలాగే మళ్ళీనా అంటూ ఇలాంటి సమాధానాలు ఇవ్వడంతో మొత్తానికైతే ఫ్యాన్స్ నిజమే తోసిపుచ్చే ప్రయత్నం అనిరుద్ధ్ చేయలేదు కాబట్టి నిజంగానే వీళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లో ఉన్నారా అన్న ప్రశ్న ప్రస్తుతానికి లేవనెత్తుతున్నారు. మరో పక్కన ఇటు ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఒక సాంగ్ని కూడా ఇటు అనిరుద్ధ్ కంపోజ్ చేయడంతో, ఒక స్పెషల్ సాంగ్ని అనిరుద్ధ్ కంపోజ్ చేయడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ నమ్ముతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇటు ఐపీఎల్ ఈరోజు సాయంత్రం ఐపీఎల్ స్టార్ట్ అవుతున్న సమయంలో మొత్తానికైతే ఇటు ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్ ఆడబోతుంది. మరి ఆ మ్యాచ్లో ఇటు అనిరుద్ధ్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ని ప్లే చేయబోతున్నారా?